హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్. నేను చిన్న వ్లాగ్ చేస్తున్నాను. ఇది నేను ఒకటి కిచెన్ సెట్ తీసుకున్నాను అనమాట. ఇది మీకు చూపిస్తున్నాను. ఇది ప్రెస్టేజ్ వాళ్ళది. ఈ సెట్ వచ్చి ఇందులో 4 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది మిల్క్ ప్యాన్. ఇదైతే 16 సెంటీమీటర్స్ ఉంది. మనం మిల్క్ అయినా లేకపోతే ఏమైనా సాంబార్ అట్లా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీని మీదకి ప్లేట్ గాజుది మూత కూడా ఇచ్చారనమాట. తర్వాత ఇది ఫ్రై ప్యాను. ఇదైతే 24 సెంటీమీటర్స్ ఉంది. ఇది కాస్త మందంగానే ఉంది, బాగుంది. ఇప్పుడు ఫ్రై ప్యాన్ మీదకి అలాగే కడాయి మీదకి కలిపి ఇది ఒకటే ప్లేట్ అన్నమాట, రెండిటి మీదకి. ఇది కడాయి. ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ ఉంది. ప్రతిదానికి ఇండక్షన్ కూడా ఉంది. మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ మీద అయినా ఇండక్షన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం తీసుకున్న దానికంటే కాస్త సైజ్ తగ్గింది, కానీ మనకు సైజ్ చూసుకునే ఆప్షన్ లేదు. మొత్తం సెట్ తీసేసుకోవాలి కాబట్టి ఇలా తీసేసుకున్నాను. ఇది వచ్చి యాక్చువల్ ప్రైస్ అయితే 5430 ఉంది. మనకు కాస్త తక్కువే పడింది. తర్వాత ఇది దోశ తవ. ఇది వచ్చి 28 సెంటీమీటర్స్ ఉంది. దీనికి కూడా ఇండక్షన్ ఉంది. నేనైతే మంచి ప్రైస్కే వచ్చినాయి అనుకుంటున్నాను. మనం బయట మామూలుగా 1, 2 తీసుకుంటేనే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అందులోనూ ప్రెస్టేజ్ ఐటమ్స్ అయితే కాస్త కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కదా. ఇవి మొత్తం సెట్ తీసుకున్నాం కాబట్టి మనకు తక్కువకే వచ్చింది. అయితే బాగా మందం కూడా బాగున్నాయి. ఇలా వచ్చిందనమాట ప్యాకు మొత్తం. దీని యాక్చువల్ ప్రైస్ ఇది. మీకు ఇది కానీ నచ్చిందనుకోండి, మీరు తీసేసుకోవచ్చు. నేను ఒక ట్రావెలింగ్ సూట్ కేస్ కూడా తీసుకున్నాము, చూపిస్తున్నాను కదా. ఇది మాకు జర్నీకి ఇబ్బంది అవుతుందని ఒకటి తీసుకున్నాము. దీని యాక్చువల్ ప్రైస్ కూడా 5000 అబోవ్నే ఉంది. కానీ దాని మీద ఉన్న కాస్ట్ కంటే మనకు కాస్త తక్కువ పడుతుంది. ఇదైతే మినిమం 30 kgs వరకు వెయిట్, 30 kgs వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో చాలా స్పేస్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంతే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియోస్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.